ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. వావ్, ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు. వైష్ణవ్ తేజ్ కాదు, మాకు సైదుర్గ్ తేజ్. రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా, ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పొద్దంటున్నారా? చెప్పొద్దంటున్నారు. చాలా పద్ధతిగా, చాలా అందరినీ కలుపుకొని ఉంటాడండి. ఏంటేంటి? చాలా పద్ధతిగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీనెస్తో ఉంటామండి మేము. అవునా? నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి. ఏమైనా ఉంటే ఇప్పుడు పబ్లిక్లో చెప్తాడా? ఓకే, అయితే తర్వాత మనం ప్రైవేట్గా కలిసి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఏమండి, మీరు ఇలా సరదా తీర్చుకున్నారా? గౌనేసి, నగలేసి. అంటే ఏం లేదండి, ప్రతి ఒక్క అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం మదర్ అలవాటు. మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే, అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు, సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను, నీ కూడా అర్థం చేసుకోవాలి, బయట వాళ్ళ అమ్మాయిలు ఎలాగ రెస్పెక్ట్ చేయాలో నేర్చుకోవాలి, సో ఇలా చేశాను అని చెప్పి. సో మా మదర్ చేసింది ఏంటంటే, ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అని చెప్పి నాకు డ్రెస్ చేస్తారు. అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా? ఇప్పుడు కాదు, తర్వాత చెప్పారు. ఎందుకమ్మా చేశారంటే అప్పుడు చెప్పారు అన్నమాట. ఓకే, ఆ వయసులో కాదు, ఆ వయసులో అసలు క్వశ్చన్ తెలియదు. ఓకే, సో పిక్చర్స్ ఓవర్. రామ్ చరణ్ గారు, ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు? ఏ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బి, బోల్డ్ అన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రాప్తిరస్తు. అది ఎలాగో చేస్తాడు కాబట్టి. ఆల్రెడీ 38 ఇప్పుడు ఎంతో అయినా వీడికి. తొందరగా చాలా చెప్పండి. చాలా బండ ప్రేమ వీడిది. చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా. అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది, అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది. అంటే పెళ్ళి అనేది దీవించేశారుగా, అయిపోయింది బాబు. అట్లా అంతే అనుకోండి. అంతే అంతే. అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని ఈదుతున్నారు. ఇప్పుడు 41 రోజుల మాలలో ఉన్నారు స్వామి. ఓకే, ఏదైనా ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడాం కాబట్టి, ఏ టైంలో జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్లో ఉండకూడదు? అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం. ఎప్పుడు లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. అవునా? చాలా వరకు ఉపాసన గారు చాలా కోపం అనేది చాలా తక్కువ అండి. నేను చూసినంత వరకు అయితే కోపం చాలా తక్కువ. అంటే అసలు ఇప్పుడు పైగా ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.